జీవితంలో, మనిషి యొక్క జీవితంలో సంతోషంగా ఉండే క్షణాలు ఉండాలి. సంతోషంగా ఉండే సందర్భాలను కాలరాసుకోకూడదండి. సంతోషాన్ని పొంది ఎక్కడ పడితే అక్కడ సంతోషం దొరకదు, ఎక్కడ పడితే అక్కడ ఆనందం దొరకదు. కృత్రిమంగా దొరికేటువంటి సంతోషాన్ని మనం కొని తెచ్చుకున్న ప్రయోజనం లేదు. వాటి వలన నిజమైన సంతోషం మనకు రాదు. పిల్లరా, దేవుడే మనకు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు పిల్లరా, అనుకున్నది జరిగితే సంతోషిస్తారు కొంతమంది. దేవుడు సహవాసాన్ని విడిచిపెట్టేసైనా ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని వచ్చి నేను ఈరోజు ఇది సాధించుకొచ్చాను అనే సంతోషం. పిల్లరా, ఈరోజు ఇక్కడ వీళ్ళు ఏమి సాధించారంటే ఏమి సాధించలేదు, యేసయ్యను చూసి సంబరపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం. సంతోషపడతా ఉన్నారు. తోమాకు ఏమీ లేదు, సంతోషం లేదు. పిల్లరా, తోమా మూడవదిగా సంతోషాన్ని కోల్పోయాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు దయచేసదు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది చెప్పండి? సంపూర్ణమైన సంతోషం ఉంది. పిల్లరా, లోకంలో లేదు సంతోషం. నువ్వు లోకంలో పరిగెలు పెడతా ఉంటున్నావు, సంపాదనలో లేదు సంతోషం, దేవుడి సన్నిధిలో ఉంది. పిల్లరా, అలాగే బంధువుల దగ్గర లేదు సంతోషం, దేవుడి సన్నిధిలో ఉంది. ఈ లోకంలో ఎక్కడికెక్కడికో పరిగెడితే లేదు సంతోషం, యేసయ్య సన్నిధానంలో సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, వారి మధ్యలో యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. 10 మంది యేసయ్యతో ఉన్నారు. 10 మంది ఉన్న చోటకి యేసయ్య వచ్చాడు. పిల్లరా, వీరి మధ్యలో దేవుని సన్నిధిని వారు అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ సంతోషం ఉంది. దేవుడి సన్నిధి ఉన్న చోట సంతోషం ఉంటుంది. పిల్లరా, ఈరోజు తోమా ఒంటరిగా ఉన్నాడు. తోమా ఒంటరిగా ఉన్నాడు. అక్కడ దేవుడి సన్నిధి లేదు, అక్కడ దేవుని సంతోషం లేదు. పిల్లరా, తోమా జీవితానికి సంతోషం లేదండి. సంతోషాన్ని కాలదన్నుకున్నట్టుగా తోమా వెలపలు ఉన్నాడు. వింటున్నారా? ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. పిల్లరా, ఈరోజు సహవాసం ఎగ్గొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. నువ్వెవరివైనా సరే, నువ్వే స్థితిలో ఉన్నవారివైనా సరే, పిల్లరా, సహవాసాన్ని దొంగిలించడానికి దేవుడు నీకు అవకాశం ఇవ్వడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వీలైనంత వరకు దేవుడి సన్నిధానములో ఉండాలని పిల్లరా ఒక నిర్ణయం కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే పిల్లరా దేవుడి సన్నిధిలో నీవు ఉంటావో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. అంతేదాన్ని సహవాసాన్ని కోల్పోతే ఆఫ్టర్ ఆల్ ఎంత ఒకరోజే కదా, ఒకరోజు విశ్రాంతి దినాన్ని దొంగిలిస్తే ఏంటి నష్టం? అలా ఎంతమందో ఎన్నో వారాలు దొంగిలిస్తూ ఉంటున్నారు కదా. నేను ఒక్క వారం దొంగిలిస్తేనే, అయినా కొంతమంది ఎన్ని వారాలు దొంగిలించినా మాట్లాడరు. కానీ దైవజనుడు నేను ఒక్క వారం మానేస్తే చాలు ప్రత్యేకంగా నన్ను గుచ్చడుగుతారు. పిల్లరా, ఈరోజు ఆ ఒక్క వారం కూడా నీవు మిస్ అయిపోయి దేవుని కృప నుంచి దూరం అయిపోకూడదు అనేది దేవునికి ఉద్దేశమై ఉంది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అది నీ పట్ల దేవుడికున్న ప్రేమను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అది నీ మీద ఉన్న ద్వేషం కాదు, అది నీ మీద ఉన్న ప్రేమ. అలా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలమైన మనందరం గమనించాలి. నువ్వు విశ్వాసివైతే గ్రహించగలుగుతావు. అవిశ్వాసికి దేవుడి ఉద్దేశం అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసికి దేవుడి ఉద్దేశం చెప్పాలా అర్థం అవ్వదు. దేవుడి యొక్క భాష, దేవుడు ఆలోచన విధానం, ఆయన మాట, ఆ భావం పిల్లరా విశ్వాసకి అర్థమవుతుందండి. విశ్వాసకి అర్థమవుతుంది, అవిశ్వాసకి అర్థం కాదు. నువ్వు అర్థం కాని స్థితిలో ఉంటున్నావు అంటే ఇంకా నువ్వు ఎంతకాలమైనా ఇంకా విశ్వాసంలోకి రాలేకపోయావు, విశ్వాసిగా దేవుడి దృష్టిలో కనబడలేకపోయావు అని చెప్పొచ్చు. మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఉండాలా.